మరాఠాలు చేస్తున్న మౌన పోరాటం మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆందోళన కారణంగా తన పదవి ఉంటుందో ఊడుతుందో తెలియకుండా పోయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి అనడం రాజకీయ గందరగోళానికి కారణమవుతోంది. భగ్గుమంటున్న మహారాష్ట్ర. రాష్ట్ర వ్యాప్తంగా మరాఠాల మౌన పోరాటం. నెల రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు. టెన్షన్ తగ్గించే ప్రయత్నంలో మహారాష్ట్ర సర్కారు. ఉద్యమకారులతో చర్చల కోసం కమిటీల ఏర్పాటు. నాయకుడు లేకుండా సాగుతున్న ఉద్యమం. పొలిటికల్ టెన్షన్తో మహారాష్ట్ర ఉడికిపోతోంది. నెల రోజులుగా మహారాష్ట్రలో జరుగుతున్న మరాఠాల మౌన పోరాటాలపై ఎట్టకేలకు ఫడ్నవీస్ ప్రభుత్వం స్పందించింది. మౌన పోరాటాలు, ర్యాలీలు చేస్తున్న వారితో చర్చలు జరిపేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. తమ డిమాండ్లపై చర్చల మాట అటుంచి కనీసం తాము దేని గురించి ఆందోళన చేస్తున్నామో తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని ఉద్యమకారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఏర్పాటు చేసిన కమిటీలో ఓ ఎమ్మెల్యేతో పాటు ఆ జిల్లాకు సంబంధించిన ఇతర రాజకీయ పార్టీల నుంచి ఇద్దరు ప్రతినిధులకు చోటు కల్పించారు. ఉద్రిక్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గేది లేదని సంకేతాలు పంపుతున్నాయి. మహారాష్ట్రలో త్వరలో జరిగే 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 28 జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల ఎన్నికల వరకు ఈ టెన్షన్ ఇలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచన మహారాష్ట్ర విపక్షాల్లో కనిపిస్తోంది. మరాఠాలు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్లోని మరాఠా నాయకులు జవాబు చెప్పాలని మహారాష్ట్ర బీజేపీ సర్కారు డిమాండ్ చేస్తోంది. అటు ఉద్యమకారులు మాత్రం తమకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేస్తున్నారు. పేరున్న మరాఠా నాయకులందరూ తమను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏ రాజకీయ నాయకుడు తమ ఉద్యమాన్ని హైజాక్ చేయలేరని వారంటున్నారు. మరోవైపు ఈ ఉద్యమ ఒత్తిడి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై కనిపిస్తోంది. పదవిలో తాను కొనసాగడంపై అనిశ్చితి నెలకొందని ఫడ్నవీస్ అనడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. బీజేపీ నాయకులు మాత్రం ఆయన 5 ఏళ్లు కొనసాగుతారని అంటున్నారు. మొత్తానికి మరాఠాలు చేస్తున్న ఉద్యమం రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయమనే సంకేతాలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.